నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయనా నీ కృపను అందిస్తూ నాయనా ఆధ్యాత్మికంగా బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మానవ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు సహజమని మనందరికీ తెలుసు. ఒక శిల్పంగా మారాలి అంటే ఎన్నో దెబ్బలు అది తట్టుకొని తీరాలి. ఆ తర్వాత ఒక అందమైన శిల్పంగా మారుతుంది. అదేవిధంగా ఉన్నత లక్ష్యాలను సాధించాలి అంటే క్రింది స్థాయి నుంచి ఎన్నో శ్రమలతో ఎదిగిన వారిని మనం చూస్తున్నాం. క్రీడారంగంలో కావచ్చు, చదువులలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఇవన్నీ మనందరికీ తెలుసు. అలాగే క్రైస్తవ జీవితంలో శ్రమలు అనగానే తట్టుకోలేకపోతున్నాం. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నా జీవితం ఇంతేనని కృంగుబాటులోనికి వెళ్ళిపోతున్న వారు అనేకులున్నారు. ప్రియమైన వారిలారా, లోకంలో శ్రమల వలన ఎన్నో సాధించిన వారిని గురించి వింటున్న మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని, ఈ శ్రమలకు నేను తట్టుకోలేకపోతున్నాను అని రకరకాలుగా కృంగిపోయి ఆత్మహత్యల వైపుకు మనిషి పరిగెడుతున్నాడు. హాస్పిటల్లో రోగాలతో చావు బ్రతుకుల మధ్య ఉన్నవారు బతకాలి అని పోరాడుతుంటే, అన్నీ ఉండి ఆరోగ్యంగా ఉన్న సమస్యలు అనే కారణాలతో చావాలి అని ఆలోచిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ప్రేమన వారిలారా, కాబట్టి దేవుని పిల్లలుగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి శ్రమలలో దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడా? శ్రమలలో ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడా? నీ శ్రమలలో నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు కదా అన్నట్లుగా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే శ్రమలలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు అని లేఖనాలలోనికి వెళ్ళగలిగితే మనోధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని మనం పొందుకోగలం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి శ్రమలు ఎందుకు వస్తున్నావో తెలుసుకొని ఆ శ్రమలు ఎలా ఉండవచ్చో ఒక అవగాహనను కలిగి మనం లేఖన ధ్యానాలను ముందుకు కొనసాగిద్దాం. దయచేసి మీరు చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. పేతురు గారు మనల్ని బలపరుస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసిన ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించగలిగితే శ్రమలు మనొక్కరికే కాదు, లోకమందున్న మీ సహోదరుల యందు, ప్రపంచంలో అన్ని దేశాలలో ఉంటున్న దేవుని కొరకు బ్రతుకుతున్న వారి జీవితాలలో ఈ విధమైన శ్రమలే వారందరికీ కలుగుతున్నవి అని నిన్ను తెలుసుకోమంటున్నాడు, నన్ను తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే శ్రమ రాగానే మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, నాకే ఈ శ్రమలు అని మనం ఎక్కువగా ఆలోచించి కృంగుబాటులోనికి వెళ్ళిపోతాం. కానీ శ్రమలు అందరి జీవితాలలో ఉంటాయి అని మనం గమనించాలి. సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి ఇప్పుడు శ్రమలలో నీ ఉన్నట్లుగానే
అనేకులు శ్రమలలో ఉన్నారు. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ శ్రమలలో విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉండి అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ శ్రమలు అపవాది వల్ల కలుగుతున్నవి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎందుకు ఈ శ్రమలలోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాడంటే, విశ్వాసమును విడిచిపెట్టి మరలా లోకములో మనల్ని కలిపేయడానికి. అందుకే విశ్వాసమందు స్థిరముగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. దుష్టుని వలన అనగా అపవాది వలన దేవుని నమ్మిన దేవుని పిల్లలమైన మన జీవితాలలో శ్రమలు కలుగుతుంటాయి. కానీ విశ్వాసమందు స్థిరులుగా ఉండి వాన్ని ఎదిరించాలి అని లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శ్రమలు ఎలా ఉంటాయని కూడా మనం ఆలోచించగలిగితే, ఆర్థికపరమైన ఇబ్బందులై ఉండొచ్చు, అప్పులు, లేదంటే అవసరాలకు సరిపోని స్థితి, లేదంటే కుటుంబ సమస్యలుగా ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు, సమాధానము లేని స్థితి, మాట వినని పిల్లలు, లేదంటే పిల్లలు లేకపోవటం, ఎదిగిన పిల్లలు వారి జీవితాలను వారే నిర్ణయించుకొని మనతో సంబంధం లేదన్నట్లుగా ప్రేమ వ్యవహారాలలో మునిగిపోయి ఇక నా జీవితం నా ఇష్టము అని మాట్లాడటం, ఇది తల్లిదండ్రులకు ఎంత తీరని వేదన. దయచేసి మీరు ఆలోచించండి. లేదంటే కుటుంబంలోనే రక్షణ లేని స్థితిలో ఉన్న వారి వ్యసనాలు, అవి కుటుంబంలో ఎంతో వేదన కలిగిస్తాయి. దయచేసి మీరు ఆలోచించండి. ఒంటరితనం, విపరీతమైన ఆలోచనలతో ఉండటం, నిద్రలేమి, నిజంగా ఇవన్నీ చిన్న చిన్నగా మనం మాట్లాడుకుంటున్నామేమో కానీ మనిషిని గందరగోళపు పరిస్థితులలోనికి తీసుకుని వెళ్ళే అతిపెద్ద సమస్యలనే చెప్పాలి. నెమ్మదిగా ప్రారంభమైన ఏ సమస్య అయినా మనం ఆలోచించి దానిని తీవ్రం చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ సమస్య తీవ్రమైందో ఇక తట్టుకోలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఒక బెలూన్ గాలి నింపుతున్నప్పుడు దాని సైజు పెరిగి ఎలా బ్లాస్ట్ అవుతుందో, ఒక సమస్యను కూడా మరలా మనం ఆలోచిస్తున్నామంటే దాని తీవ్రత పెరుగుతుంది. ఏదో ఒకరోజు బ్లాస్ట్ అవుతుంది అంటే ఇక తట్టుకోలేని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ప్రేమన వారలారా, దుష్టుడుకున్న కుయుక్తి ఏంటంటే, సమస్య చిన్నదిగా మనకు చూపించడు, అతిపెద్ద సమస్యగా మనం ఆలోచించేటట్లుగా చేస్తాడు. కానీ ఎంత పెద్ద సమస్య అయినా ఆలోచించకపోతే అది చిన్నదే. ఎంత చిన్న సమస్య అయినా మనం ఆలోచిస్తుంటే అది పెద్దదవుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాణ్ణి అని బాధపడటం, అనుకున్న లక్ష్యాలను నేను చేరుకోలేకపోతున్నాను, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, లోకంలో అందరూ ఉద్యోగాల కొరకు డబ్బును ఎరచూపి సంపాదించుకుంటున్నారు, నాకు ఇవ్వడానికి డబ్బు లేదు, ఇక నా జీవితంలో అనుకున్న లక్ష్యాలను నేను చేరలేకపోతాను అనే తీవ్రమైన డిప్రెషన్, రాసిన పరీక్షలలో నేను ఉత్తీర్ణును కాలేదు అని, తక్కువ మార్కులు వచ్చాయి అని, ఇవన్నీ లోకంలో ప్రతి నిత్యము చూస్తున్నాం కదా. ప్రేమ విఫలమైపోయింది అని, నా అనుకున్నవారు నన్ను కాదన్నారని, నేను ప్రేమిస్తున్నవారు నన్ను అర్థం చేసుకోవటం లేదు అని, ఇవన్నీ ఆలోచించి దాని తీవ్రతను దుష్టుడు పెంచి ఇక తట్టుకోలేని స్థితిలో వాడు చిట్ట చివరిగా మనకు చెప్పే పరిష్కారం ఏంటో తెలుసా? మరణిస్తే తప్ప ఈ సమస్యలు వెళ్ళవు అన్నట్లుగా ఆత్మహత్యకు మనిషిని పురుకొల్పుతాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మనం కూడా అదే నిజము అనే భ్రమలోనికి వెళ్ళిపోతాం. అంటే దుష్టుడు ఒక సమస్యను మన దగ్గరికి తీసుకుని వస్తున్నాడు అంటే ఆ సమస్యకు పరిష్కారం ఉంటుందన్న సంగతి వాడికి తెలుసు. కానీ నీకు నాకు తెలియనీయక మనల్ని
అంతమొందించడానికి సమస్యను ఆయుధంగా వాడుకొని దాని తీవ్రతను పెంచి మనకు మనమే చంపుకునేటట్లుగా చేస్తాడు ప్రియమైన వారలారా. ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి ఒక్కరిలో జరిగే మానసికమైన సంఘర్షణ ఇదే. ఇప్పటి వరకు ఒక్కసారైనా నేను చనిపోతే బాగుండు అన్న ఆలోచన మనకు రాలేదంటారా? వచ్చింది కదా! వచ్చింది కదా అంటే దుష్టుడు మనల్ని కూడా శోధించాడు అని ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? మనం మన జీవితం ఒక తెల్ల కాగితంలా ఉండాలి అని ఆశపడుతుంటాం. కానీ శ్రమలు వస్తుంటాయి. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో కాగితం నలిగిపోయి స్టిఫ్ అవుతుంది. తెల్ల కాగితాన్ని నిలబెట్టడం కష్టం. కానీ నలిగిపోయిన కాగితం నిలబడిపోతుంది. దేవుడు కూడా ఈ శ్రమలను మన జీవితంలోనికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు? ఎందుకు ఈ శ్రమలలో మన జీవితం ఉండాలి అనుకుంటున్నాడు అంటే, ఈ శ్రమల వల్ల మనం రాటు తేలాలి, మనం గొప్ప వాళ్ళము కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. దుష్టుడేమో ఆత్మహత్యకు తీసుకుని వెళ్ళడానికి శ్రమలను ఆయుధంగా వాడుకుంటే, దేవుడేమో మనల్ని నిలబెట్టడానికి, మనల్ని గొప్పవారినిగా చూడటానికి ఆయన ఈ శ్రమలను మన జీవితంలోనికి అనుమతిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా ఈ శ్రమలు అందరికీ ఉన్నవని మనం గ్రహించాలి. ఒకవేళ శ్రమకు పరిష్కారము ఆత్మహత్యే అయితే ఈరోజు భూమి మీద ఒక్కరూ బ్రతికుండే అవకాశము లేనే లేదు. రెండవది, దేవుడు నీ శ్రమలలో నీకు తోడై ఉన్నాడు అని నువ్వు గ్రహించాలి. నిన్ను గొప్పవాణ్ణి చేయటానికి ఆయన అనుమతించాడు అని ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రమలలో ఆయన చెయ్యి నువ్వు విడవద్దు, నిన్ను విడిచిపెట్టాడు అని నువ్వు అనుకుంటావేమో, కానీ శ్రమలలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అలాని మనము కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడకూడదు ప్రియమైన వారలారా. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి మాటలను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నన్ను ఆదుకున్నాడు. కష్ట సమయంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఇదిగో కీర్తనాకారుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే శ్రమలలో దేవునికి మొరపెట్టడం మనకు రావాలి. ప్రార్థన చేయటం, మాట్లాడటం, మొరపెట్టడం అంటే దేవుని దగ్గరికి వచ్చి, నాయనా నా జీవితంలో పరిష్కారము నీవే, మొర అంటున్నాడంటే మాటి మాటికి ఇదిగో దేవుని దగ్గర నుంచి సమాధానము, సహాయము పొందుకునే స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. పిల్లలు ఒకసారి అడిగితే వాడు ఏదో కావాలని అడిగాడు అనుకుంటాం. మాటి మాటిగా అడుగుతున్నాడు అనుకోండి, అది మొర. అది మొర. రే బాబు నీకు ఇచ్చేంత వరకు నువ్వు ఆపవురా అని మన పిల్లల్ని అంటుంటాం మనం అప్పుడప్పుడు. మనము కూడా కష్టం రాగానే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి కేవలం ప్రార్థన చేసి మరలా ఆలోచనలో పడటం కాదు, కానీ ఆ సమస్య తీరిపోయేంత వరకు ఆ ప్రార్థన మొరగా మారిపోవాలి. దేవుని దగ్గర నుంచి పరిష్కారము పొందుకునేంత వరకు మరలా 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 దేవునికి ఆ ప్రార్థన కాస్త మొరగా మారిపోవాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆపత్కాలమందు నేను మొరపెడుతున్నాను, దేవుడు నన్ను ఆదుకున్నాడు అని భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడో, నీ ఆపద సమయంలో నీ దేవుడు నీతోనే ఉన్నాడు, నీతోనే ఉంటాడు ప్రేమన వారలారా. మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. మనుషులైతే మనకు కలిగి ఉన్న స్థితిలో అందరూ మనల్ని కలుస్తుంటారు, కష్టంలో అందరూ వెళ్ళిపోతుంటారు, కానీ దేవుడు మాత్రం నీకు తోడుంటాడు. కష్టాలలో ఎవరు నీవారు అని నీకు అర్థం చేయించడం కష్టం కంటే ఇంకేది గొప్పగా మనల్ని మనవారెవరో గుర్తించేటట్లుగా చేయలేదు. కాబట్టి నీ కష్టాలలో ఎవరు నీతో ఉన్నారు? దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నీతో ఉన్నాడు. నిజంగా ఆ మాట మనం అనుకుంటే ఎంత ధైర్యం కలుగుతుందో ఆలోచించండి.
కీర్తనకారుడు మాట్లాడుతున్న మరొక మాటను చూడగలిగితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన ఈ చక్కటి మాటను చూడండి. దేవుడు తోడుగా ఉండటమే కాదు, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించడానికి అంటే రెడీగా ఉన్నాడు ప్రేమన వారిలారా. అప్పుడప్పుడు నాన్న తన కుమారుడికి సైకిల్ నేర్పించేటప్పుడు నాన్న వెళ్ళిపో అన్నాడు. కుమారుడు తొక్కుతున్నప్పుడు గమనిస్తుంటాడు, అలర్ట్గా ఉంటాడు. ఒకవేళ పడిపోయే స్థితి వస్తే చెయ్యి అందించడానికి ప్రేమన వారిలారా. తల్లి కూడా చిన్నప్పుడు మనకు నడక నేర్పిస్తుంది, రా నాయనా అంటుంది. ఎక్కడో ఉండి రా అనదు. ఒకవేళ మనం పొరపాటున క్రింద పడిపోతే మరలా తన చెయ్యిని మనకు అందించి మనల్ని నిలబెట్టే అంత దూరంలో ఉండి రెడీగా ఉంటుంది. దేవుడు కూడా నీ ఆపద సమయంలో నీకు దగ్గరగా ఉన్నాడు. మనుషులందరూ విడిచి వెళ్ళిపోగానే దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడు అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ మనుషులు విడిచిపెట్టి వెళతారు. మానవ నైజం అది. కలిగి ఉన్నప్పుడు కలిసి ఉండటానికి, లేనప్పుడు మనతో కూడా ఉండటానికి ఇష్టపడని మనుషులను బట్టి ఎందుకు నువ్వు దేవునికి దూరం అవుతావు? దేవుడు నిన్ను విడిచిపెడితే కదా. దయచేసి ఆలోచించండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు ప్రేమన దేవుని పిల్లలారా. తన పిల్లలుగా బ్రతుకుతున్నప్పుడు, తన కొరకు మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు విడిచిపెడతాడా? నీ పిల్లలను నీవే విడిచిపెట్టనప్పుడు దేవుని పిల్లలమైన మనల్ని ఎలా విడిచిపెడతాడు? ఆయన నీ తోడుండటమే కాదు, ఆయన దూతలకు ఆజ్ఞాపించి నీకు సహాయము చేయగలిగిన సమర్థుడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. కరోనా కాలంలో ఆయన కృపను మనమందరము చూడలేదా? నిన్ను నన్ను విడిచిపెట్టాడా? లేదు కదా. కాబట్టి ఎందుకు కృంగిపోతున్నారు? అయ్యో, నా సమస్య ఎవరు వినటం లేదు, ఎవరితో నేను చెప్పుకోలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావా? మోకరించు, కన్నీటితో నీ తండ్రికి చెప్పు. నువ్వు ఎన్ని గంటలు చెప్పినా వినగలిగే దేవుడు నీతో ఉన్నప్పుడు టైం ఇవ్వని మనిషి కొరకు నువ్వు ఎందుకు ఆరాటపడుతున్నావు? అయినా మనిషి ఏం చేయగలడు? నీ శ్రమలు విని ఏం చేయగలడు? ఏమీ చేయలేని మనిషితో చెప్పటం కంటే సమస్తమును సరిదిద్దగలిగే దేవుని దగ్గర మొరుపెట్టుకోవటం ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు నీకు సహాయము చేయటానికి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పరిస్థితులను మరలా మార్చగలిగే సమర్థుడు. నీ శ్రమలలో ఆయన నీతోనే ఉన్నాడు, నువ్వు ఒంటరిగా లేవు. దయచేసి చూడండి ఇంకా లేఖనాలు. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. శ్రమలో నీతో మాట్లాడతాడు. శ్రమలో నిన్ను గురించి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. శ్రమలలో నీతో కూడా ఉంటాడు. నీకు సహాయము చేస్తాడు. నువ్వు వినే మాటలకు ఆయన ఉత్తరం ఇవ్వగలిగే గొప్ప దేవుడు. మనమే చాలాసార్లు పాడుకుంటాం కదా, మాట్లాడే దైవము నీవు అని. నువ్వు మాట్లాడు శ్రమలను, ఆయన నీతో మాట్లాడతాడు. ఆపత్కాలమందు నమ్మదగిన వాడవయ్యా అని మనమే కదా పాడుతున్నది. మరి నీ ఆపద సమయంలో ఆయన నిన్ను వదిలేస్తాడని ఎలా అనుకోగలవు చెప్పు? నాకెవ్వరు లేకున్నా నువ్వు ఉంటే చాలయ్యా అంటాం కదా. మరి నీతో కూడా ఆయన ఉన్నాడు. దయచేసి శ్రమలలో కృంగిపోవద్దు. కాగితం ఎలా మడత పడినప్పుడు, ముడతలు పడినప్పుడు స్టిఫ్గా మారుతుందో, ఈ శ్రమల వల్ల నేను రాటుదేలి దేవుని కొరకు బ్రతకడానికి చూడాలే తప్ప శ్రమలలో కృంగిపోకూడదు ప్రేమన వారిలారా. అందుకే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అని లేఖనాలు సెలవిస్తున్నవి. దయచేసి మీరు చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడియుండుడి,
అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండాలి. అంటే విశ్వాసమందు నమ్మకాన్ని కలిగి నువ్వు స్థిరముగా ఉండు, ఆయనకు మొరపెట్టు. అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు నిలబడు, వాడు పారిపోతాడు. శ్రమ రాగానే నువ్వు తప్పించుకోవడానికి, నువ్వు పారిపోవటానికి ప్రయత్నం చేయకు. దేవుని కుమారుడవు, నువ్వెందుకు పారిపోవాలి? నువ్వు ఆలోచించు. వాడు పారిపోతాడు. మహనీయుడైన యేసుక్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలన్నింటినీ, ఇంకా మనం అనుభవించని శ్రమలను కూడా ఆయన అనుభవించాడు. ఆయన దేవునికి లోబడి ఉన్నాడు. అపవాదిని ఎదిరించాడు. అపవాది ఆయన యొద్ద నుండి పారిపోయాడు. మనందరికీ తెలుసు కదా. బాప్తిస్మము తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు శోధింపబడిన విధానము. అపవాది ఏమీ చేయలేక ఆయనను విడిచిపెట్టి పారిపోయాడు. కొద్ది కాలం ఆయన జోలికి రాలేదు. ఎందుకు? ఆయన విశ్వాసమందు స్థిరుడుగా ఉన్నాడు. అపవాదిని ఎదిరించాడు. ప్రేమన వారలారా, శిలువ మరణములో కూడా ఆయన శ్రమలు మనకు తెలుసు కదా. విశ్వాసమందు స్థిరముగా ఉన్నాడు. ఆయన ఎదిరించాడు. ఎంతగా ఎదిరించాడు అంటే మరణాన్ని మృంగివేసే అంతగా ఎదిరించాడు. ఎంతగా ఎదిరించాడంటే అపవాదిని చనిపోయి తిరిగి లేచే అంతగా ఎదిరించాడు. ఎంతగా ఎదిరించాడంటే తన పావనమైన పవిత్రమైన రక్తాన్ని చిందించి మనందరికీ రక్షణను అనుగ్రహించి వాడు అనగా అపవాది సిగ్గుపడేటట్లుగా వాన్ని ఎదిరించాడు. ప్రేమన వారిలారా, ఆ ప్రభువుని రక్షకునుగా నమ్మి ఆయన కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో ఆయన నిన్ను విడిచిపెడతాడు అని ఎలా అనుకున్నావు? దయచేసి చెప్పండి. అందుకే ప్రార్థన చేయటం అస్సలు మానకూడదు. వాక్యము చదవటం మానకూడదు. దేవుని వాక్కులే నిన్ను బలపరుస్తాయి. ఆ వాక్కులు నీ హృదయంలో లేకపోతే కృంగిపోతావు. నువ్వు దేవునితో మాత్రమే నీ సమస్యని చెప్పుకోవాలి. ఆయన దూతలను పంపుతాడు. ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన నీతో కూడా ఉంటాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దానియేలుతో లేడా? ఉన్నాడు కదా సింహాల బోనులో. యోనా, నేను శ్రమలలో మొరపెడుతున్నాను అన్నాడు. సముద్రంలో చాప గర్భములో కూడా ఆయన ఉన్నాడు కదా. గొప్ప మత్స్యము ఉన్నాడు కదా ఆయన. నీ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు శ్రమలలో నువ్వు ఉన్న నీ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన నీతో ఎందుకు లేడు? నువ్వు ఆయనను గమనించటం లేదేమో. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు గుర్తించటం లేదేమో. దయచేసి ఆలోచించండి. సమస్య ఎలాంటిదైనా ఆయన దగ్గర పరిష్కారం ఉంది. ఆ పరిష్కారము వైపుగా మనం వెళ్ళాలి. ఈ శ్రమలు తొలగిపోయిన తర్వాత మన జీవితం చాలా బాగుంటుంది ప్రేమన వారలారా. కాబట్టి శ్రమలలో విశ్వాసమందు స్థిరులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అపవాదిని ఎదిరించాలి. వాడు మన యొద్ద నుండి పారిపోవాలి. కాబట్టి శ్రమలలో ఉంటున్న మనకు ఎంత మంచి ఆదరణ కలిగిస్తున్నాడో దయచేసి చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. శ్రమలు ఎప్పుడు కూడా ఎక్కువ కాలము ఉండవు, కొంచెము కాలము అని రాయబడింది. అంటే శ్రమలలో ఉన్నప్పుడు ఇక నా జీవితం ఇంతే, నా జీవితాంతము పరిస్థితులు ఇంతే అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు అంటుంటాడు కొంచెము కాలము అన్నాడు. ఇదిగో ఇప్పుడు నీ జీవితం శ్రమలలో ఉందా? నువ్వు అనుకుంటున్నావు కదా ఇక నా జీవితం ఇంతే కదని. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కొంచెము కాలము. భవిష్యత్తు తెలిసిన ఆయనే చెబుతున్నాడు. తెలియని మనం ఏదేదో ఊహించుకుంటున్నాం. కొంచెము కాలము అన్నాడు. మరి కొంచెము కాలమైన తర్వాత ఆయనే బలపరిచి స్థిరపరుస్తాడు, పూర్ణులుగా చేస్తాను అని నీతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని వాక్యం ఎంత నమ్మదగిందో మనందరికీ తెలుసు కదా. నేనే అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. నేనున్నాను కదా, నేను పూర్ణులుగా చేస్తాను, మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాను అంటున్నాడు. ఇంకేం కావాలి ప్రేమన దేవుని పిల్లలారా? ఇంతకాలం బలపరిచిన ఆయన
ఇక ముందు కూడా బలపరుస్తాడు. ఇంతకాలం తట్టుకున్న నీవు ఇక ముందు కూడా తట్టుకోగలిగే శక్తినిస్తాడు. కాబట్టి దుష్టుణ్ణి ఎదిరించి ఆయనకు విధేయులవుతూ, అనగా దేవునికి విధేయులుగా బ్రతుకుతూ విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, నీ శ్రమల్లో నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడు, మనము కూడా ఆయనను విడిచిపెట్టకూడదు అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతోనైనా మమ్మల్ని అందరినీ నాయన బలపరిచారు. ప్రత్యేకించి నాయన ఈ మాటలనైనా నీ పిల్లల హృదయాలలోనైనా నమ్మకాన్ని కలిగించండి, విశ్వాసములో నిలబెట్టండి నాయన. మీరున్నారు అని మనోధైర్యాన్ని కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. సమస్య ఏదైనా నాయన మీరుంటే చాలు నాయన. మీరున్నారు నాయన, మాతో కూడా మాతో మాట్లాడగలిగే దేవుడు, మాకు సహాయము చేయగలిగిన దేవుడు నాయన. బలపరిచి స్థిరపరచగలవన్న నీ వాక్కులను బట్టి నాయన ఎంతగానో సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తున్నాం. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు ఇదివరకు సహాయం చేసి బలపరిచిన నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి నాయన. కష్టాలలో కన్నీళ్లలో నాయన వారి అవసరాలు మానుకొని నాయన నీ సేవను నాయన ముందుకు తీసుకుని వెళ్ళారు తండ్రి. ఇదిగో నాయన మరలా ఈ నూతన సంవత్సరములో కూడా నాయన సహకారులుగా ముందుకు వచ్చిన నీ బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలలో దేవునివ్వండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను బలపరచండి తండ్రి. అనేకమైన ఇబ్బందులలో ఉంటున్న నీ పిల్లలకు నాయన అన్నింటికీ మీరున్నారన్న ధైర్యాన్ని అనుగ్రహించిన ఆయన తండ్రి, శ్రమలలో కూడా ఆనందించగలిగే స్థితిలోనికి తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు శ్రమల వల్లనే ఈ రక్షణ మాకు వచ్చింది అని గ్రహించిన ఆయన శ్రమలలో మేము కూడా గొప్పవారం అవుతామనే నమ్మకంతో ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ కోర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, కరిగే చేతులు ప్రేమ.